టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇది ఆయుర్వేదిక్ ఐస్ క్యూబ్ అనమాట. ఇది ఫేస్కి అప్లై చేయడం వల్ల ఏంటి యూజ్ అనమాట, ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది అనమాట మన బ్లడ్ సర్క్యులేషన్కి మూవ్ చేస్తుంది, అంటే మూమెంట్ చేస్తుంది. అంటే ఎప్పుడైనా వాపులు ఉంటుంది, ఫేస్ బాగా ఓసిపోయి ఉంటుంది, అంటే ఎక్కువ ఉబ్బుగా కనిపిస్తుంది, అప్పుడు అప్లై చేసిన ఫేస్ అనమాట ఇంకొక పొజిషన్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది పింపుల్స్ కూడా తొలగిస్తుందండి ఈ ఐస్ క్యూబ్స్ రాయడం వల్ల. ఈ ఐస్ క్యూబ్స్ ఫేస్ మీద అప్లై చేయడం వల్ల మనం ఏంటంటే మన ఫేస్లో అనమాట ఓపెన్ స్పాట్స్ ఉంటాయి కదండి, అవి టైట్ అవుతాయి అనమాట. మళ్ళీ పింపుల్స్ కూడా తగ్గిస్తాయి, ఫేస్ని కాంతినిస్తాయి, అంటే గ్లో వస్తుంది అన్నమాట ఫేస్లో ఉన్న మనకి. మీరు ఒకవేళ మేకప్ వేసినప్పుడు ఏం చేయాలి, మేకప్ ముందు ఐస్ క్యూబ్స్ రాసేసి ఒక 10-15 మినిట్స్ వదిలేసిన తర్వాత అప్పుడు మేకప్ వేయనమాట గ్లో అనమాట ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. ఐస్ క్యూబ్ పెట్టడం వల్ల మన కంటి కింద ఉబ్బుగా ఉంటుంది కదా, లావుగా ఉంటుంది, అంటే పొంగినట్టుగా ఉంటుంది, అది తగ్గిస్తుంది. మన ఫేస్ మీద మడత అనమాట తగ్గిస్తుంది. కొంతమంది కళ్ళు కూడా ఉబ్బుగా ఉంటాయి చూసారా, కంటి చుట్టూ నీరు అంటే స్ట్రా అయిపోయి మన ఫేస్ మనకే బరువు అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఈ ఐస్ క్యూబ్ రాయడం వల్ల ఇది ఆ ఉబ్బుని అనమాట తగ్గిస్తుంది. కొన్ని ముట్టుముళ్ళు పెద్ద పెద్దగా అయిపోయి రెడ్డగా అవుతాయి కదండి, ఈ ఐస్ క్యూబ్ రాయడం వల్ల ఆ ముట్టుముళ్ళు అంటే పోక ఇంకా అది రెడ్ కలర్ అనమాట తొలగిస్తుంది అనమాట ఈ ఐస్ క్యూబ్స్. దీని వల్ల ముట్టుముళ్ళు తక్కువ కనిపిస్తే చికాకు, బాడీ ఫేస్లో చికాకు ఉంటుంది కదండి, అది తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, ఇంకా కాంతిని కూడా పెంచుతుంది ఈ ఐస్ క్యూబ్స్. చల్లని ఉత్సవ చక్రం, అంటే మన ఫేస్లో ఒక చక్రం లాగా ఒక నరాలు ఉంటాయండి, అవి ఉత్సాహం అంటే ముందుకి అంటే యాక్టివ్ చేస్తుంది. ఈ ఐస్ క్యూబ్ రాయడం వల్ల మన చల్లని అంటే మన ఫేస్లో ఉన్న వాతావరణం ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్ లేకపోతే అప్పుడు అనమాట బ్లడ్ సర్క్యులేషన్ కూడా తెస్తుంది ఐస్ క్యూబ్స్. ఎక్కువ ఆయిల్ అనమాట, కొంతమంది ఆయిల్ స్కిన్లో చాలా ఎక్కువ ఆయిల్ వస్తుంది అనమాట, ఇది ఐస్ క్యూబ్స్ రాయడం వల్ల ఆయిల్ అనమాట కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. సిరమ్స్ అయినా మళ్ళీ క్రీమ్స్ అయినా అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఐస్ క్యూబ్స్ రాసి మళ్ళీ అప్పుడు సిరమ్ అయినా క్రీమ్ అప్లై చేయడం వల్ల అదనమాట అబ్జర్వ్ చేసి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ కనిపిస్తాయి మీకు. ఏ సిరమ్ అప్లై చేసినా ఐస్ క్యూబ్స్ ఫస్ట్ రాసి ఒక 10 మినిట్స్ తర్వాత మీరు సిరమ్ అప్లై చేసుకోవచ్చు. ఎండకి వెళ్ళి వచ్చిన తర్వాత చికాకు ఉంటుంది కదా, ఈ ఐస్ క్యూబ్స్ రాయడం వల్ల మీకు కూల్గా అనిపిస్తుంది. మన ఓపెన్ స్పాట్స్ ఎక్కువ డస్ట్ అవుతాయి కదా, అప్పుడు కూడా ఇది డస్ట్ అనమాట నివారిస్తుందండి. ప్రతి ఒక్కరు చూసారా ఈ వీడియోని చూడండి, నేను ఐస్ క్యూబ్స్ ఎలా వాడుతున్నాను, ఎలా యూజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు చూస్తే అర్థమవుతుందండి. ఇది ఐస్ క్యూబ్స్ అనమాట. ఇవి ఐస్ క్యూబ్ ఒక బాల్ వేసుకోను, లేదంటే డైరెక్ట్గా ఐస్ క్యూబ్స్ మీ ఫేస్ మీద అప్లై చేసుకొని నేనైతే బాల్ వేయడం వల్ల మనకి ఫేస్ మొత్తంకి అనమాట ఒకేసారి మనకి మూమెంట్ జరుగుతుంది. అందుకోసం నేను ఐస్ క్యూబ్స్ బాల్లోనే వేసి ఇలా చూసాను, ఒక గాజు బాల్ అయినా స్టీల్ పాత్ర అయినా అందులో వేసుకొని ఫేస్ అనమాట డిప్ చేయాలి. అందువల్ల ఏంటంటే మొత్తం ఫేస్ డిప్ అవుతుంది. అయిన తర్వాత మనం ఏం చేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ చూసారా అని చెప్పాను ఫస్ట్లో, బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్ ఉంటుంది అనమాట. ఇది ఈ మెథడ్ డైలీ 1 టైం చేయడం వల్ల మనకి ఏంటంటే తీసుకొని మళ్ళీ వేసుకోవాలి, మనకు ఊపిరి కూడా తీసుకోవాలి కాబట్టి అప్పుడు తీసుకొని మళ్ళీ పైకి రావాలి, తీసుకొని పైకి రావాలి. అదే మూమెంట్ ఒక 10-15 టైం చేయడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ అయితే ఫేస్లో పింపుల్స్ పోతాయి, ప్లస్ గ్లో ఉంటుంది, మీరు యాక్టివ్గా ఉండగలరండి. ఒక 2 టైమ్స్ చేయండి, లేదంటే 1 టైం చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. డైలీ చేయడం వల్ల మన ఫేస్లో అంటే మనము డైలీ ఫేస్కి అప్లై చేస్తాం, ఏదో ఒకటి అప్లై చేస్తాం, కానీ దానికి మనం మసాజ్ ఇవ్వము. ఈ చేయడం వల్ల కూడా మీకు సేమ్ మసాజ్ చేసినంత బెనిఫిట్స్ అనమాట ఇందులో దొరుకుతాయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. చూసారా, ఈ గాజు బాల్ ఫేస్కి అప్లై చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనండి.